నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణంలో నిర్వహిస్తున్న స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పిలుపునిచ్చారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 16, 17, 20, 30 వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెనాలి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సూర్య అన్ని వాటిలు కొమ్మలు నరికేశారు. 16, 17, 20, 30 వార్డులోని స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి విచ్చేసి ప్రతి వార్డులో పర్యటించాము. అలానే ఈ వార్డుల్లో వచ్చేసి కల్వర్ట్లు కాడ మెయిన్ రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానీ సమస్య ఉంది. అది త్వరలోనే పరిష్కరిస్తాము. అలానే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఈ కాలువలో వేస్ట్ వ్యర్థాలు అనేది కాలువలో వేయకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. అలానే ఖాళీ స్థలాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి మీరు గమనించండి. ఆ ఖాళీ స్థలాల్లో ఏ విధంగా ఒక చెట్లు ఎట్లా పెరిగిపోయి ఉన్నాయో, వాటిల్లోని పాములు కానీ పురుగులు కానీ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి వాటి వల్ల మనం అనారోగ్యం పాలవుతాం. కాబట్టి ఆ ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు ఎవరైతే చెట్లు పెరిగి ఉన్నాయో వాళ్ళన్నీ క్లీన్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు స్వచ్ఛతా హీ సేవ 2024లో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన చైర్మన్ మేడం గారు 16వ వార్డుకి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్కడైతే చెత్త చెదారాలని పేరుకుపోయినాయో అవన్నీ క్లీన్ చేయించడం, ఈ డ్రైన్లన్నీ క్లీన్ చేయించడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇంకా ప్రజలకి ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. అవన్నీ కూడా మీరు చెత్త అనేది కాలువలో వేయడం వల్ల మనకే ఈ దోమలు అనేవి ఎక్కువైపోతున్నాయి. ఈ దోమలు పెరుగుతున్నాయి అని చెప్తున్నారు, కానీ వాటిని నివారించడానికి మాత్రం మీరు అందరూ కూడా ఎలాంటి చర్యలు అనేది తీసుకోవట్లేదు. మీరందరూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని పరిసరాలు కోరుకుంటున్నాను. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం, స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ఇవన్నీ కూడా భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ప్రజలు ఉండాలంటే మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. దానికి జనాల్లో అవగాహన కలగజేయాలి. ఎన్నాళ్ళ నుంచో పేరుకుపోయిన వార్డుల్లోని ఈ డ్రైనేజీ సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ, కలవట్ల సమస్యలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్, ఎప్పుడైనా స్థలాలు అలా ఖాళీగా పడిపోయి ఉంటే వాటిలో చెత్తా చెదారం పేరుకుపోయి జనాలకి ఇబ్బంది కలిగించే విధంగా దోమలు పెరిగిపోవడం, ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించడం కోసం స్పెషల్ డ్రైవ్గా ప్రతిరోజు ఒక్కొక్క 4 వార్డులు కలిపి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. తెనాలి మండలం అంకల్కుదురు గ్రామంలో గోవిందనామ జపయజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని రామ మందిరం వద్ద సంగీత గురువు వజ్జుల సునీత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 108 మంది చిన్నారులకు గోవిందనామాలు నేర్పించి వారిని తిరుమలకు తీసుకువెళ్లి అక్కడ జరిగే గోవిందనామ పారాయణం కార్యక్రమంలో ఈ చిన్నారుల చేత గోవిందనామ పారాయణం చేయించడం జరుగుతుందని సంగీత గురువు వజ్జుల సునీత తెలిపారు. సంహార గోవింద గోవింద శ్రీ వెంకటేశ గోవింద నవనిత చోరోచన గోహార గోవింద
108 మంది పిల్లల్ని తిరుమల తీసుకురావటం అనే దైవ సంకల్పంతో గోవిందనామ యజ్ఞం అనే కార్యక్రమం తలపెట్టాను. నేను 108 మంది చిన్నారుల చేత ఈ కార్యక్రమం చేయించి మన సొంత ఖర్చులతో తిరుమల తీసుకెళ్ళి అక్కడ గోవిందనామ స్మరణ చేసి 108 మంది పిల్లల చేత ఆ యజ్ఞమని పూర్తి చేయించి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఎవరైనా ఈ దాతలు విరాళాలు ఇచ్చేవాళ్ళు ఈ కార్యక్రమంలో 9949313519కి ఈ నెంబర్కి సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను. అంగలకుదురులోని చిన్నపిల్లల చేత మా టీచర్ గారు అయినటువంటి వజుల లక్ష్మీ సునీత గారు 108 మంది చిన్నారుల చేత తిరుమల తిరుపతి దేవస్థానంలో వారి చేత గోవిందనామ యజ్ఞ పారాయణం అనేది చేయించడం జరుగుతూ ఉంది. దీని నిమిత్తమై టీచర్ గారు సొంత ఖర్చులతో పిల్లలని జాగ్రత్తగా తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. దీనికోసం అని చెప్పి విరాళాలు ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే మా టీచర్ గారి నెంబర్ని సంప్రదించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అంగలకూతురు గ్రామంలో పెంచేసి ఉన్నటువంటి శ్రీ సీతారాముల వారి మందిరం వద్ద ప్రతి శనివారం మనం ఇక్కడ సంపూర్ణ రామాయణం పారాయణం చేయటం జరుగుతూ ఉంటుంది. మరి అందులో భాగంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లలకి వజ్జల సునీత గారి ద్వారా గోవిందనామాలు నేర్పించి వారిని తిరుమల తిరుపతి తీసుకువెళ్ళి అక్కడ వారి చేత గోవిందనామాలు పారాయణం చేసి దైవ దర్శనం ఇప్పించే పనిలో మరి సహకరిస్తున్నటువంటి ఆ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి వజ్జల సునీత గారికి మరియు వారి బృందానికి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా రజక వృత్తిదారులను ఘనంగా సత్కరించారు. రజకపేటలోని రజక యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత చిట్యాల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రజక వృత్తిదారులను ఘనంగా సత్కరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా యూనివర్సిటీకి చిట్యాల ఐలమ్మ పేరు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మునిపల్లి వంశీ, పెసర్లంక రమణ రజక సంఘ నాయకులు పాల్గొన్నారు. జోహార్ చిట్యాల ఐలమ్మ గారు, రజిక చిట్యాల ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా ఈరోజు రజిక చెరువులో ఉన్న మా పార్కులో ఉన్న విగ్రహం దగ్గర ఆమెకు నివాళులు అర్పించి అలాగే వృత్తి చేసుకున్నటువంటి వ్యక్తి వాళ్ళకి పెద్దవారిని అందరినీ మేము సన్మానం చేసుకుంటాం. చాలా సంతోషకరం. ఆమె గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఆమె చేసిన ఉద్యమాలు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఆమెకి ఒక కాలేజీకి ఆమె పేరు పెడతాం చాలా సంతోషకరం. అలాగే మా ఆంధ్ర రాష్ట్రంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా సరే మా కులం మా ఐలమ్మ గారి పేరుని కూడా ఎక్కడో సాట మీ ఒక పేరుగా పెట్టాల్సిందిగానే కోరుతున్నాము. రానున్న దసరా పండుగను పురస్కరించుకొని తెనాలి నుండి దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేసినట్లు తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం వంటి నగరాలకు ఈ ప్రత్యేక బస్ సర్వీసులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటికి సంబంధించి ఆన్లైన్ రిజర్వేషన్ ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. అదేవిధంగా తెనాలి ఆర్టీసీ డిపోకు కొత్తగా 10 మంజూరు అయ్యాయని వాటిని త్వరలో మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరుగుతుందని డిపో మేనేజర్ రాజశేఖర్ వెల్లడించారు. ఈ సంవత్సరం 12 తారీఖున రాబోయే దసరా 12 తారీఖున ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో వారు హైదరాబాద్ నుంచి అదేవిధంగా బెంగళూరు నుంచి విశాఖపట్నం నుంచి చెన్నై నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. కావాల్సిన వారు ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకొని తమ సీట్లు రిజర్వేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ దసరాకి మనకి మన గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సహకారంతో మనకు 10 బస్సులు కొత్తగా రావడం జరుగుతుంది. చాలా తొందరలో గౌరవ మంత్రివర్యులు గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఇది దసరాకు ముందు ఈ శుభ సందర్భం దసరా ముందు ఈ కార్యక్రమాన్ని తెనాలి పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తూ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో వర్షాలకి మన బస్ స్టాండ్ పాత రోజుల్లో అయితే మొత్తం నీటి మునిగిపోయేది. ఇప్పుడు మోటార్ వేయటం కానీ సీసీ రోడ్లు హైట్ లేపడం కానీ జరిగి బస్ స్టాండ్లో
ఎలాంటి వర్షం వచ్చినా 1-2 గంటల్లో క్లియర్ అవడం జరుగుతుంది. ఇది మన తెనాలి ప్రజలు చిరకాల వాంఛలాగా బస్టాండ్ శుభ్రంగా ఉంచే కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి పల్లెకి మొన్న వచ్చిన వర్షాలకి మనం ప్రతి పల్లెకి మంచి సర్వీస్ చేసి ఎక్కడ రవాణా సందర్భంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి మంచి సర్వీస్ అందించాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మీరు ఏపీఎస్ఆర్టీసీని ఆదరించి సహకరించవలసిగా కోరుకుంటూ మనం తెనాలి టు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి దసరా నవరాత్రుల సందర్భంగా అదనంగా బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ సద్వినియోగపరుచుకొని ఆర్టీసీని సహకరించవలసిందిగా కోరుచున్నాం. కొల్లూరు మండలం అనంతపురం గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కానంద్ బాబు పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి 100 రోజుల ప్రభుత్వం గురించి అడిగి తెలుసుకున్నారు. 100 రోజుల ప్రభుత్వంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని వెతికేది చంద్రబాబు నాయుడని, రాష్ట్రంపై 11 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది జగన్మోహన్ రెడ్డి అని, విజయవాడ వరదల్లో రాత్రింబవళ్లు శ్రమించి ప్రజలకు అందుబాటులో ఉండి భరోసా కల్పించారు. వరదలు తగ్గిన 10 రోజుల్లోనే ఆర్థిక సహాయాన్ని అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని అన్నారు. రాష్ట్రంలో యువత ఉపాధి ఉద్యోగం దిశగా ముందుకు తీసుకువెళతామని, పరిశ్రమలు తీసుకొస్తామని అన్నారు. 100 రోజులు ప్రభుత్వం నడపడానికి చాలా తక్కువ కాలం. నాకు ఎప్పుడో చెప్పాడు, దాదాపు 20 రోజులు వరదల అనంతరం వరదలు కానీ అకాల వర్షాలకు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ స్థానికంగా ఉండే ప్రజలు కానీ ఆ ఇబ్బందులు ఆ పనుల మీద జరిపేది. ఇది మనకున్నటువంటి విపత్తే కాదు, రాష్ట్రంతో వచ్చిన విపత్తే. విపత్తు కూడా ఒక సంక్షోభాన్ని కూడా ఒక సవాలుగా తీసుకొని ముందుకెళ్ళేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇబ్బందులు సంక్షోభాలు ఎదురైతే జనరల్గా అధికారులు కానీ ప్రజలు కానీ కుంగిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదు. సంక్షోభం నుంచి ఏ విధంగా అవకాశాలు ఎదగాలి, ఏ విధంగా బయటపడాలి, ప్రజలకి ఏ విధంగా ధైర్యాన్ని ఇచ్చి స్వాంతన చేకూర్చే చర్యలు తీసుకోవాలనేది స్వయంగా పర్యవేక్షిస్తూ రంగంలో దిగేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఈ రాష్ట్రం యావత్తు 5 సంవత్సరాలు సంక్షోభంలోనే ఉంది. 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పి అవకాశం ఇవ్వమని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే వాగ్దానాలు చేసే అధికారాన్ని చేపట్టిన జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సంక్షోభంలో పెట్టాడు రాష్ట్రం మొత్తం. వ్యవస్థలన్నీ పరిపాలన గాడి తప్పింది. ఎక్కడికక్కడ అవినీతి తరలించి రాజ్యాంగం రాష్ట్రంలో 151 సీట్లు ఇచ్చి అధికారంలో తీసుకొచ్చిన ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూశారు. ఎప్పుడు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి పాల్గొనాలని. ఈ యథార్థం ఎన్నికలు వచ్చినాయి. 175కి 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వానికి మరి అందించి ఎన్నుకొని మీరు అప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ఏ విధంగా చాటి చెప్పారో అర్థమైంది. 151 సీట్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తొలగిపోయినటువంటి ఘనత ప్రజానీకాలని చెప్పి తెలియజేస్తున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.